హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 1919 సొల్యూషన్స్. ఇంపార్టెంట్ బిట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి భారత పార్లమెంట్ ఎగువ సభను ఇలా పిలుస్తారు. ఆన్సర్ ఏ, రాజ్యసభ. భారతదేశంలో అత్యధిక జాతీయ ఉద్యానవనాలు ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఏ, మధ్యప్రదేశ్. భారతదేశంలో అతిపెద్ద జాతీయ పార్క్ ఏది? హెమిస్ నేషనల్ పార్క్. భారతదేశంలోని అతి చిన్న జాతీయ పార్కులో ఏది హోస్ట్ చేయబడింది? ఆన్సర్ బి, అండమాన్ మరియు నికోబార్ ద్వీపం. గ్రేట్ ఇండియన్ వన్ కొమ్ము ఖడ్గమృగం జనాభాకు ప్రసిద్ధి చెందిన నేషనల్ పార్క్ ఏది? కజిరంగా నేషనల్ పార్క్. ఆప్షన్ ఏ. భారతదేశంలోని అతి చిన్న జాతీయ ఉద్యానవనం ఏది? ఆప్షన్ డి, సౌత్ బటన్ ఐలాండ్ నేషనల్ పార్క్. రాయల్ బెంగాల్ టైగర్ల జనాభాకు ప్రసిద్ధి చెందిన జాతీయ పార్క్ ఏది? ఆప్షన్ బి, బాంధవ్గర్ నేషనల్ పార్క్. సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? ఆప్షన్ బి, కేరళ. ఆసియా సింహాల జనాభాకు ప్రసిద్ధి చెందిన నేషనల్ పార్క్ ఏది? ఆప్షన్ బి, గిర్ నేషనల్ పార్క్. లడఖ్ ప్రాంతంలో ఏ నేషనల్ పార్క్ ఉంది? ఆప్షన్ సి, హెమిస్ నేషనల్ పార్క్. భారతీయ ఏనుగుల జనాభాకు ప్రసిద్ధి చెందిన జాతీయ పార్క్ ఏది? ఆప్షన్ బి, కజిరంగా నేషనల్ పార్క్. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ, మార్చి 8. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2024 థీమ్ ఏమిటి? ఆప్షన్ సి, మహిళల్లో పెట్టుబడి పెట్టండి, పురోగతిని వేగవంతం. 1910లో శ్రామిక మహిళల కోసం అంతర్జాతీయ సదస్సు సందర్భంగా వార్షిక మహిళా దినోత్సవాన్ని ఏర్పాటు చేయాలని ఎవరు ప్రతిపాదించారు? ఆప్షన్ బి, క్లారా జెట్కిన్. 1911లో మొదటి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎక్కడ జరుపుకున్నారు? ఆప్షన్ బి, యునైటెడ్ స్టేట్స్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2024 కోసం ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ యాక్సిలరేట్ ప్రోగ్రెస్ అనే థీమ్ను ఎంచుకున్న సంస్థ ఏది? ప్రపంచ ఆరోగ్య సంస్థ. యునైటెడ్ స్టేట్స్లో మొదటి జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏ సంవత్సరంలో జరుపుకున్నారు? ఆప్షన్ సి, 1909. గిరిజన సమాజానికి చెందిన మొదటి మహిళా రాష్ట్రపతి ఎవరు? డి, ద్రౌపది ముర్ము గారు. మహిళలకు ఓటు హక్కు కల్పించిన మొదటి దేశం ఏది? ఆప్షన్ సి, న్యూజిలాండ్. పార్లమెంటులో మహిళల శాతం అత్యధికంగా ఉన్న దేశం ఏది? ఏ, రువాండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ 1919 సొల్యూషన్స్. లైక్ అండ్ షేర్.